ఏడాది తిరగకుండానే మెగా కోడలు లావణ్య త్రిపాఠి గుడ్ న్యూస్ చెప్పింది. మెగా ఫ్యామిలీలోకి మరో వారసుడు రాబోతున్నాడట. వరుణ్ తేజ్ తండ్రి కాబోతున్నట్లు తెలుస్తోంది. మెగా కోడలు లావణ్య త్రిపాఠి తాజాగా ఓ ఫోటో షేర్ చేసింది. ఓ బాబుని ఎత్తుకొని ఉన్న ఫోటో ఆమె రీసెంట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆమె తల్లి కాబోతుందన్న విషయం ఇండైరెక్ట్ గా చెప్పిందంటున్నారు నెటిజన్లు. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఎంతో సీక్రెట్ గా ప్రేమాయణం సాగించి పెద్దలను నొప్పించి పెళ్లి చేసుకున్నారు. వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ టాలీవుడ్ బెస్ట్ కపుల్స్ గా పేరు తెచ్చుకున్నారు. హీరోయిన్ లావణ్య త్రిపాఠి అందాల రాక్షస్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీతోనే మంచి హిట్ అందుకుంది. భలే భలే మగాడివై, సోగ్గాడే చిన్ని నాయన వంటి హిట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. 2017లో మెగా హీరో వరుణ్ తేజ్ తో కలిసి మిస్టర్ సినిమాలో నటించింది. ఆ సమయంలో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. మరోసారి అంతరిక్షం సినిమా కోసం వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కలిసి వర్క్ చేశారు. ఆ సినిమా సెట్స్ లోనే వారి మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారినట్టు తెలుస్తోంది. ఎవరికి అనుమానం రాకుండా కొన్నేళ్ల పాటు సీక్రెట్ గా లవ్ ట్రాక్ నడిపారు. వరుణ్ తేజ్ లావణ్య గతేడాది పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇరు కుటుంబాల సమక్షంలో ఇటలీలో గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా లావణ్య త్రిపాఠి తన యాక్టింగ్ కెరీర్ కంటిన్యూ చేస్తోంది. చాలా సెలెక్టివ్ సినిమాలు చేస్తూ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంది. ఇటీవల మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత మరో సినిమా అనౌన్స్ చేయలేదు. ఇక సమయం దొరికితే చాలు ఇద్దరు వెకేషన్స్ కు వెళ్లి మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటారు. 2023 నవంబర్ 5న లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ల వివాహం జరిగింది. ఈ వివాహానికి మెగా హీరోలందరూ హాజరయ్యారు. అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. అయితే ఇప్పుడు ఆమె తల్లి కాబోతుందనే వార్త అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో నిజమెంత ఉంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఈ విషయమై ఇప్పటి వరకు మెగా కుటుంబం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.